కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు. మమ్ములను ప్రేమించి ఆదరించి నీ కృప ద్వారా భద్రపరిచినందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించిన దేవా, నీకు వందనాలు అయ్యా. ఈ రోజంతట్లో మేము చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాను అయ్యా. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాం. వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎంతో మంది జీవితాల్లో క్రైస్తవులం అని మేము చెప్పుకుంటున్నాం, కానీ రక్షణ లేనటువంటి అనుభవం, సాక్ష్యం లేనటువంటి అనుభవం. ప్రభువా, ఈరోజు నీ రక్షణ గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ రక్షణ అనుభవాన్ని మాకు తెలియచేయమని, నీ రక్షణను మాకు అందించమని అడుగుతున్నాం. మేము చేసిన ప్రతి తప్పును, పాపమును, దోషమును, అతిక్రమములను హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. నీ రక్తముతో కడగండి ప్రభువా. నిన్నే మా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా రక్షణలోనికి వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారిని పట్టుకొనండి, వారిని ప్రభువా ఆశీర్వదించండి. నీ కృప ద్వారా బలమును ప్రసాదించమని అడుగుతున్నాం. ఆత్మీయ జీవితంలో వృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. ఈ పాపము అనే లోకంలో పడిపోకుండా అయా, ఆత్మీయ స్థితిలో బలంగా నిలబడడానికి నీ వాక్యాన్ని మాలో స్థిరపరచమని అడుగుతూ ఉన్నాం. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంగా ఉన్నారో స్వస్థత ఇవ్వండి అయా. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో విడుదలను దయచేయండి, గర్భఫలము దయచేయండి అయా. కుటుంబంలో సమస్యలు ఉన్న వారికి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేసి ఆ చీకటిని తొలగించండి అయా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇప్పుడు ఒక గొప్ప ఉద్యోగంతో ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు అయా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇలాగూ ఎవరెవరు ఏ సమస్యను బట్టి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి సమస్యకు సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.